Hello friends, good morning to all. I am Srinivas. Welcome back to my channel. Today I would like to teach you one more structure friends. ఏదైనా ఒక పనిని చేయాలని అనుకోలేదు కానీ చేయాల్సి వచ్చింది అని అంటాం. ఆయనతో నేను మాట్లాడాలని అనుకోలేదు కానీ సిచ్యువేషన్ డిమాండ్ వల్ల మాట్లాడాల్సి వచ్చింది అని అంటాం. నేను అమెరికాకు వెళ్ళాలని అనుకోలేదు కానీ పరిస్థితుల ప్రభావం బట్టి వెళ్ళాల్సి వచ్చింది అని అంటాం. నేను ట్రైనర్ అవ్వాలని అనుకోలేదు కానీ అవ్వాల్సి వచ్చింది. ఏదైనా ఒక పనిని చేయాలని అనుకోలేదు కానీ చేయాల్సి వచ్చింది. ఇటువంటి సిచ్యువేషన్లో ఒక స్ట్రక్చర్, దీన్ని కంబైన్డ్ స్ట్రక్చర్స్ అంటాం. రెండు స్ట్రక్చర్లు వస్తాయి ఇందులో. అవి ఎలా వస్తాయో ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. జస్ట్ లిసన్ హియర్ ప్లీజ్. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ subject place didn't want to place V1 place object, comma, subject place had to place V1 place object. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్. ఇందులో రెండు స్ట్రక్చర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి వాంటెడ్ టు అండ్ హ్యాడ్ టు. రెండు స్ట్రక్చర్ని కంబైన్ చేసి చెప్తున్నాను. ఒకటి వాంటెడ్ ఉంది, ఒకటి హ్యాడ్ టు స్ట్రక్చర్ ఉంది. రెండు స్ట్రక్చర్ని ఎట్ ఏ టైం క్లబ్ చేసి చెప్తున్నాను. నేను ఫంక్షన్కి వెళ్ళాలని అనుకోలేదు కానీ వెళ్ళాల్సి వచ్చింది. నేను ఫంక్షన్కి వెళ్ళాలని అనుకోలేదు కానీ వెళ్ళాల్సి వచ్చింది. లుక్ అట్ ద బోర్డ్. ఐ డిడెంట్ వాంట్ టు గో టు ద ఫంక్షన్. నేను ఫంక్షన్కి వెళ్ళాలని అనుకోలేదు కానీ నేను ఫంక్షన్కి వెళ్ళాలని అనుకోలేదు, వెళ్ళాల్సి వచ్చింది. కానీ వెళ్ళాల్సి వచ్చిందంటే బట్ ఐ హ్యాడ్ టు గో. అతడు తినాలని అనుకోలేదు కానీ తినాల్సి వచ్చింది. అతడు తినాలని అనుకోలేదు కానీ తినాల్సి వచ్చింది. హీ డిడ్ంట్ వాంట్ టు ఈట్ బట్ he had to eat. నెక్స్ట్, అతడు డాక్టర్ అవ్వాలని అనుకోలేదు కానీ అవ్వాల్సి వచ్చింది. he didn't want to become a doctor. But he had to become. అతను డాక్టర్ అవ్వాలని అనుకోలేదు కానీ అవ్వాల్సి వచ్చింది. నెక్స్ట్, హేమ didn't want to give speech. హేమ స్పీచ్ ఇవ్వాలని అనుకోలేదు, ఇవ్వాల్సి వచ్చిందంటే షీ హ్యాడ్ టు గివ్. కానీ ఇవ్వాల్సి వచ్చిందంటే బట్ షీ హ్యాడ్ టు గివ్. హేమ డిడ్ంట్ వాంట్ టు గివ్ స్పీచ్, షీ హ్యాడ్ టు గివ్. హేమ స్పీచ్ ఇవ్వాలని అనుకోలేదు, ఇవ్వాల్సి వచ్చింది. నెక్స్ట్, వన్ మోర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్, Revanth Reddy didn't want to become the chief minister of Telangana. Revanth Reddy didn't want to become the chief minister of Telangana.
రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు ముఖ్యమంత్రి అవ్వాలని అనుకోలేదు, అవ్వాల్సి వచ్చింది. కానీ అవ్వాల్సి వచ్చిందంటే బట్ ఈ హ్యాడ్ టు బికమ్. ఈ హ్యాడ్ టు బికమ్. నెక్స్ట్, నేను టీచ్ చేయాలని అనుకోలేదు కానీ టీచ్ చేయాల్సి వచ్చింది. లాస్ట్ ఎగ్జాంపుల్, ఐ didn't want to teach but I had to teach. These are advanced structures. My dearest friends, just look at the board. I have clubbed two structures, wanted to and had to. రెండు స్ట్రక్చర్స్ని క్లబ్ చేసి చెప్పారు. రెండు, wanted to and had to. Subject didn't want to place, verb should be V1 and object. Subject had to place V1 to subject. I didn't want to go to the function. నేను ఫంక్షన్కి వెళ్ళాలని అనుకోలేదు, బట్ I had to go. కానీ వెళ్ళాల్సి వచ్చింది. He didn't want to eat, but he had to eat. అతడు తినాలని అనుకోలేదు కానీ తినాల్సి వచ్చింది. He didn't want to become a doctor. అతడు డాక్టర్ అవ్వాలని అనుకోలేదు, బట్ he had to become. అతడు డాక్టర్ అవ్వాల్సి వచ్చింది. నెక్స్ట్, హేమ didn't want to give speech. హేమ స్పీచ్ ఇవ్వాలని అనుకోలేదు, she had to give. ఇవ్వాల్సి వచ్చింది. నెక్స్ట్, రేవంత్ రెడ్డి didn't want to become the chief minister of తెలంగాణ. రేవంత్ రెడ్డి గారు తెలంగాణకి ముఖ్యమంత్రి అవ్వాలని అనుకోలేదు, బట్ he had to become. అతడు అవ్వాల్సి వచ్చింది. I didn't want to teach but I had to teach. నేను టీచ్ చేయాలని అనుకోలేదు కానీ టీచ్ చేయాల్సి వచ్చింది. ఏదైనా ఒక పనిని చేయాలని అనుకోలేదు కానీ చేయాల్సి వచ్చింది అని అంటాం. ఈ స్ట్రక్చర్ మీరు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. కీప్ ప్రాక్టీసింగ్. మై డియరెస్ట్ ఫ్రెండ్స్, బిఫోర్ కన్క్లూజన్ దిస్ క్లాస్, ప్లీజ్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. English is easiest of all languages. Please keep practicing and soon you are going to speak English well. Thank you. Thanks a lot.